మళ్ళీ పెరిగిన పెట్రోల్ ధరలు లీటర్కు దాదాపుగా 90 పైసలు హైక్. వారంలో ఇది రెండోసారి. ఢిల్లీలో పెట్రోల్ 98.64కు, డీజిల్ 91.58, అంటే 91 రూపాయల 58 పైసలు ఉన్నవి. నిత్యావసర సరుకుల ధరలు పైకి, సామాన్యుడిపై ప్రభావం. సామాన్యుడి పైన పడదు. ఇప్పుడు ఉన్నోడికి ఏమున్నది? ఇప్పుడు అంబానికో అదానికో పెద్దగా ఒరిగేది ఏం లేదు కదా. రూపాయి పెరిగినా ఏం లేదు, నువ్వు 500 పెరిగినా పెద్ద ఇబ్బంది ఏం లేదు లీటర్కి. ఎందుకంటే ఉన్నోళ్ళు కాబట్టి. నిత్యావసర సరుకులు పెరిగినా, పెట్రోల్ ధరలు పెరిగినా, డీజిల్ ధరలు పెరిగినా, గ్యాస్ ధరలు పెరిగినా, కూరగాయల ధరలు పెరిగినా కానీ ఇది సామాన్యులకు వచ్చేటువంటి ఇబ్బంది. ఇంకా పెరుగుతుంది అది. ఇప్పుడే మనం 90 పైసలు 3 రూపాయలు పెరుగుతూనే మనం లాభోదీపం అంటా ఉన్నాం. జస్ట్ ఇంకొక మనం ఇంకొక 2-3 నెలలు ఆగినట్లయితే 30 రూపాయలు పెరిగినా మనం ఆశ్చర్యపోని అవసరం లేదు. దేశంలో ఇంధన ధరలు వారంలోనే రెండోసారి పెరిగాయి. ఆయిల్ కంపెనీలు మంగళవారం పెట్రోల్, డీజిల్ ధరలను లీటర్కు సుమారు 90 పైసలు పెంచాయి. 4 రోజుల క్రితం శుక్రవారమే లీటర్కు 3 రూపాయల చొప్పున పెంచిన కంపెనీలు మళ్ళీ 3 రోజులకే మరోమారు ధరలను పెంచాయి. 90 పైసల పెంపుతో దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ ధర లీటర్కు 97 రూపాయల 77 పైసల నుంచి 98 రూపాయల 64 పైసలకు పెరిగింది. డీజిల్ ధర లీటర్కి 90 రూపాయల 67, అంటే 67 పైసల నుంచి 91.58 పైసలకు పెరిగింది. డీజిల్ అండ్ పెట్రోల్. ఇక ఇప్పటికే కమర్షియల్ సంబంధించిన గ్యాస్ ధరలు మనకు తెలుసు కదా, ఆ అడ్డగోలులో పెరిగిపోయినాయి. తాజాగా మంగళవారం నాటి పెంపుతో ఢిల్లీలో పెట్రోల్ రేటు మరో 87 పైసలు పెరిగి లీటరు 98.64 పైసలకు చేరింది. డీజిల్ రేటు కూడా 91 పైసలు పెరిగి లీటర్కు 91.58 పైసలకు చేరింది. ముంబైలో పెట్రోల్ ధర లీటర్కు 91 పైసలు పెరిగి 107.59కి, డీజిల్ ధర 94 పైసలు పెరిగి లీటర్కి 94 రూపాయల 8 పైసలకు చేరుకుంది. కోల్కతా పెట్రోల్ ధర 96 పైసలు లీటర్కి పెరిగి లీటర్కి 109 రూపాయల 70 పైసలకు చేరింది. డీజిల్ ఏమో 94 పైసలు పెరిగి లీటర్కి 96.07కి పెరిగింది. చెన్నైలో పెట్రోల్ 82 పైసలు పెరిగి లీటర్కి 104 రూపాయల 49 చేరగా, డీజిల్ మాత్రం 86 పైసలు పెరిగి లీటర్కి 96.11 పైసలకు చేరిందట. ఇక జూడిగా ఇట్లా ఒక్కొక్క సంబంధించినటువంటి ఏరియాలో ఒక్కొక్క రకంగా ఉంటుంది కదా. సో ఢిల్లీలో ఒక ధర ఉంటుంది, హైదరాబాద్లో ఒక ధర ఉంటుంది, చెన్నైలో ఇంకో ధర ఉంటుంది, కోల్కతాలో వేరే ఉంటుంది, ముంబైలో ఇట్లా. ఏదేమైనప్పటికీ కూడా ఎక్కడైనా కానీ దాదాపుగా 90 పైసలు పెరిగినట్టుగా మనం అర్థమవుతా ఉన్నది. జలంపై మరింత భారం. పశ్చిమాసియా యుద్ధంతో తలెత్తిన ఇంధన సంక్షోభంతో అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడంతో ఆ లోటును పూడ్చుకునేందుకు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఇదివరకే 3 రూపాయలు పెంచాయి. అయినా నష్టాలు పూర్తిగా భర్తీ కాలేదని చెప్తున్నాయి. ఆయా కంపెనీల ఖర్చులు పెరుగుతున్నప్పటికీ దాదాపు 10 వారాల పాటు పాత ధరలకే ఇంధనాన్ని విక్రయించాయని, వాటి నష్టాలు భరించలేని స్థితికి చేరుకోవడంతో గత వారం పెట్రోల్, డీజిల్ ధరలను పెంచాల్సి వచ్చిందని పేర్కొంటున్నాయి. అయితే పెట్రోల్, డీజిల్ ధరల పెంపు అన్ని నిత్యావసర వస్తువుల ధరలపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. చిన్న వ్యాపారులు, రవాణా రంగంలో ఉన్నవారు, ప్రజా రవాణాపై ఆధారపడే సామాన్య ప్రజలు, ప్రతిరోజు స్వంత వాహనాలు ఉపయోగించేవారు ఈ పెంపుతో ప్రత్యక్షంగా ప్రభావితం అవుతున్నాయి. పెట్రోల్ ధరల పెంపుతో ఇప్పటికే పాల ధరలు కూడా పెరిగిపోయాయి. ఇంధన ధరలు పెరగడంతో బ్రెడ్ తయారీ, సరఫరా ఖర్చు కూడా పెరిగిందంటూ ప్రముఖ బ్రాండ్ల బేకరీలు తమ బ్రాండ్ ధరలను పెంచుతున్నాయి. సో ఏంటంటే ఇక్కడ పెట్రోల్ ధర పెరగడం వల్ల కేవలం మన బండ్ల మీద తిరిగేటోళ్ళకి మాత్రమే ఇబ్బంది అనేది కాదు. ఇది అన్ని రకాలైనటువంటి వాటిపైన ప్రభావం చూపుతూ ఉంటుంది, రవాణా వ్యవస్థ పైన. ఇప్పుడు పాలు రావాలి, గ్రామాల నుంచి పాలు హైదరాబాద్కి రావాలనుకుందాం. సో పెట్రోల్ ధర ఆ రోజు ఉన్నటువంటి రేటుకి ఈ రోజు ఉన్నటువంటి, అంటే తీసుకుపోతున్నప్పుడు ఏవైతే ఈ వెహికల్లో డీజిల్లో పెట్రోల్ పోసుకొని రావాలి కదా, కాబట్టి వీటిని కూడా రేట్లు పెంచుతారు. ఈ రేట్లు కూరగాయలు ఉన్నాయి, కూరగాయలు కూడా గ్రామాల నుంచి పట్టణానికి రావాలనుకుందాం. సో విదేశాల నుంచి ఉన్నటువంటి మనం దిగుమతి చేసుకుంటున్నటువంటి వస్తువులు ఏవైతే ఉంటాయో వాటి అన్నిటిపైన విపరీతమైనటువంటి రేట్లు పెరుగుతాయి. కేవలం పెట్రోల్ మీద రేటు పెరిగితే మిగతా వాటి మీద కూడా ఆటోమేటిక్గా ప్రభావం చూపుతుంది. కాబట్టి వీటన్నిటిపైన కూడా ప్రభావం చూపుతూ ఉంటుంది. సో ఇదంతా కూడా సామాన్యునికి ఇప్పుడు తలనొప్పిగా మారింది. ఇప్పుడు పెట్రోల్ ధర పెరగడం వల్ల 60% పెరిగిన దిగుమతి వ్యయమట. పెట్రోలియం మంత్రిత్వ శాఖ పరిధిలోని పెట్రోలియం ప్లానింగ్ అండ్ అనాలిసిస్ సెల్ మంగళవారం విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం పశ్చిమాసియాలో యుద్ధం వల్ల ముడి చమురు ధరలు పెరిగాయి. ఫిబ్రవరిలో బ్యారెల్ సగటు $69.01 ఉండగా 81 రోజులుగా కొనసాగుతున్న ఘర్షణల మధ్య మే 15 నాటికి బ్యారెల్ ధర $110.73 పెరిగింది. అంటే ఫిబ్రవరి సగటుతో పోలిస్తే ముడి చమురు ధరలు బ్యారెల్కు $41.72 పెరిగాయి. ఇది మొత్తం మీద 60.45% పెరుగుదల. భారతదేశం తన ముడి చమురు అవసరాలలో 85% పైగా, ఎల్పిజి అవసరాలలో దాదాపు 60%
అంతర్జాతీయ మార్కెట్ల నుంచి దిగుమతి చేసుకుంటుంది. ఇందులో సుమారు 40% ముడి చమురు, 90% ఎల్పిజి హోర్మోజ్ జలసంధి ద్వారానే వస్తాయి. అయితే అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతల కారణంగా హోర్మోజ్ జలసంధి ద్వారా సరుకు రవాణా నౌకల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఫలితంగా ముడి చమురు దిగుమతులపై భారతదేశం పెట్టే మొత్తం వ్యయం 60% పైగా పెరిగింది. సో ఇదంతా కూడా పరిగణలోకి తీసుకొని ఈ డీజిల్ అండ్ పెట్రోల్ సంబంధించినటువంటి ధరలని అడ్డగోలుగా పేస్తూ ఉన్నటువంటి ఈ సిచ్యువేషన్ కనబడతా ఉన్నది. ఇక ఇది ఇప్పుడు ఏమైనా తగ్గుతుందా అంటే ఇక మీరు ఇక తగ్గుతుంది అనేది ఇప్పట్లో మర్చిపోర్రి. ఇంకొక 2 సంవత్సరాల వరకు ఇక ఇది పెరుగుకుంటూ పోతే తప్పించి తగ్గేదే ఉండదు.